ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రార్థన దినమని స్త్రీలను ఉద్దేశించి వాక్య పరిచర్య చేయమని నన్ను ప్రేమతో ఆహ్వానించిన పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా ప్రభు పేరట శుభములు. ఈరోజు మరి ఒక దినము దేవుని ఆలయంలో ప్రార్థన గురించి కొన్ని సత్యాలు తెలుసుకోవాలని వచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట నేను శుభములు తెలియజేస్తున్నాను. మాకు 40 రోజుల శిలువ ధ్యాన దినాలు జరుగుతుంది. అది ఉదయం 4 నుండి 7 వరకు బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో జరుగుతుంది. మరి 4 గంటలంటే మేము రాత్రి 2 గంటల నుండే సిద్ధపడుతూ ఉండాలి. నిద్ర లేదు. 23వ రోజు అయినా ప్రార్థన గురించి చెప్పాలంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రార్థనే నా జీవితాన్ని మార్చేసింది. కాబట్టి ప్రార్థన గురించి స్త్రీలకు మీరు వర్తమానం అందించమన్నప్పుడు నేను సంతోషంతో మరి భారం అనకుండా నేను వచ్చేసినాను. దేవుని స్తోత్రం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ నేషనల్ ప్రేయర్ డే ఏప్రిల్ 12వ తారీఖు 3 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనే ఉందని విని నేను తప్పకుండా దాని కొరకు ప్రార్థన చేస్తాను. వీలుంటే పాలు కూడా పొందుతాను. ఎందుకంటే ఇది దేశం కొరకున్న ప్రార్థన. దేశం కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. మరి దేశము దాని భవిష్యత్తు ప్రార్థించే దేవుని బిడ్డల భుజముల మీదనే ఉందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. The future of the nation rests on the shoulders of believers who sincerely pray. అంటే యేసు ప్రభు పుట్టక ముందు దాదాపు 700 సంవత్సరాల ముందే అతని భుజముల మీద రాజ్యభారము ఉండును. మరి మనం ఆయన బిడ్డలం. దేశం ప్రేమించి దేశ భద్రత కొరకు దేశము మరి కాపాడబడాలని, దేశంలో సువార్థీకరణ జరగాలని తప్పకుండా ప్రార్థన చేసే బాధ్యత ఉంది. ఇది ఆర్గనైజ్ చేసిన పెద్దలందరికీ కూడా మరి శుభములు తెలియజేస్తున్నాను. తప్పకుండా నేను దీని కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తానని ఒప్పుకుంటున్నాను. ఇది వైభవంగా జరగాలని, చాలా గొప్ప ఎత్తులో జరగాలని, అనేకులు రావాలని, పాల్పొందాలని, మరి ఆ ప్రార్థన ధూపంగా దేవుని సన్నిధిలో చేరాలి. మన దేశ భవిష్యత్తు బాగుపడాలి. ఎంతో అరాచకము, అక్రమము, లంచగొండితనము, దుర్మార్గము, అత్యాచారాలు జరుగుతున్న ఈ దేశంలో శాంతి సమాధానాలు రావాలి. ముఖ్యంగా సువార్త వెలుగు మరి మూలన అందాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి ఎన్నో దుర్వార్తలు వింటూ ఉన్నాం. సువార్త చాటింపబడాలి. దుర్వార్తలు చాలా వ్యాపిస్తున్నాయి. సువార్త అందించేవారు కరువైపోతున్నారు. ప్రస్తుత దినాల్లో మరి కన్నీళ్లతో విత్తువారు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ భారం నాకు కూడా ఉంది. నేను ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు ఈరోజు ప్రార్థన గురించి ఒక అంశం మీద మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. స్త్రీలు ప్రార్థిస్తే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ విమెన్ ప్రే? స్త్రీలు ప్రార్థించగా వెన్ విమెన్ ప్రే ఏమవుతుంది అని కొన్ని కార్యాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. తప్పకుండా మరి దేవుని రూపంలో ఉన్న స్త్రీలు దేవుని సేవ చేయాలి, ప్రార్థన చేయాలి, బాధ్యతాయుతంగా నశించే ఆత్మలకు సువార్త అందించాలి. నన్ను అడిగితే స్త్రీలు చేయలేని పని ఏదీ లేదు. వారు అన్నీ చేయగలుగుతారు. వారు దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతారు, ఎక్కువగా వాక్యం చదవగలుగుతారు, ఎన్నెన్నో పనులు చేయగలుగుతారు. వారు తమ కుటుంబాలను కట్టుకోగలుగుతారు. సంఘంలో కూడా ప్రధానమైన పాత్ర పోషించగలుగుతారు. సమాజాన్ని కట్టగలుగుతారు. పరలోక రాజ్యాన్ని కూడా కట్టగలుగుతారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మరి అది నా జీవితంలో కూడా నేను రుచి చూచి తెలుసుకున్నాను. అంటే దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ ఎ ప్రేయింగ్ ఉమెన్. డెఫినెట్లీ గాడ్ ఆన్సర్స్ ద ప్రేయర్ ఆఫ్ ఏ ఉమెన్, వెదర్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్. బట్ వీ నో దట్ విమెన్ క్యారీ మచ్ పేషెన్స్. స్త్రీలకు ఎక్కువగా సహనము, ఓర్పు, దీర్ఘకాలం ప్రార్థించడానికి, కన్నీళ్లతో ప్రార్థన చేయడానికి, రాత్రింబగళ్ళు ప్రార్థించడానికి దేవుడు అలాంటి ఓర్పును అనుగ్రహించినాడు. కాబట్టి ఒక కుటుంబంలో క్షేమం రావాలంటే ఆ కుటుంబంలో స్త్రీ ప్రార్థన చేసేదై ఉంటుంది. అలాగే మరి ఒక సంఘము
ఉన్నత స్థాయికి రావాలి, అనేక ఆత్మలను సంపాదించాలంటే కూడా అక్కడ స్త్రీలు చాలా చురుగ్గా ప్రార్థన చేసేవారు ఉంటారు. నేను పాల్ యాంగిచో గారి పుస్తకం చదివినప్పుడు వారు అంటున్నారు, మా సంఘం ఇంత ఔన్నత్యానికి చేరడానికి కారణము మా సంఘంలో ఉన్న స్త్రీలని. ఎందుకంటే వారు ఉపవాసించి ప్రార్థన చేసినప్పుడు సంఘములో నూతనమైన ఆత్మలు చేర్చబడుతున్నాయి, దేవుని సువార్త అతి వేగంగా అందుకుంటున్నారు, సంఘము అబద్ధులు లేకుండా పెరిగిపోతుందని వారు చెప్పినారు. అయితే మేము ప్రార్థనకు ఎక్కువగా బరువుగడుతూ, ఇదే దర్శనం నాకు గత 31 సంవత్సరాల నుండి ఉండింది. ఏ పరిచర్య అయినా ప్రార్థన మీద ఆధారపడుతుంది, ఏ కుటుంబం అయినా ప్రార్థన మీదే ఆధారపడుతుంది, ఏ సమాజమైనా ప్రార్థించేవారు ఉన్న ద్వారా క్షేమంగా ఉంటుంది. ప్రార్థన ఆశీర్వాదానికి రహస్యం. ప్రార్థన కీడు నుండి తొలగిస్తుంది. ప్రార్థన దేవుని యొద్ద నుండి జవాబులు మరి మనకు అందిస్తుంది. ప్రార్థన ద్వారా ఆటంకాలు అడ్డులని తొలగిపోతుంది. ప్రార్థన ద్వారా నూతన ఆత్మలు సంఘానికి చేర్చబడతారు. ఇవన్నీ మనం విన్న కార్యాలే. ప్రార్థన గురించి చాలా వింటాం, ప్రార్థన గురించి చాలా చదువుతాం. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యు ప్రే. నువ్వు ప్రార్థించడం చాలా ముఖ్యం. నేను ప్రార్థన గురించి 1 గంట సేపు చెప్పగలను, కానీ నేను మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేసినప్పుడే ప్రార్థన యొక్క మహిమను మన జీవితంలో చూస్తాం. మోషే అంటాడు కదా, నీ మహిమను నాకు చూపు ప్రభువా, షో మీ యువర్ గ్లోరీ. చూడండి, నిర్గమకాండం 33లో మనం చూసినప్పుడు మోషే అలా ప్రార్థన చేస్తున్నాడు. హీ వాంట్స్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అయితే మనం అందరం కూడా దేవుని మహిమను మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, సంఘంలో, సమాజంలో, మన దేశంలో దేవుని మహిమను చూడాలంటే తప్పకుండా ప్రార్థనే దానికి పరిష్కారం అని తెలియజేస్తున్నాను. మరి దేవుడు తన బిడ్డలు చేసే ప్రార్థన ఎప్పుడు కూడా త్రోసివేయడు. హీ విల్ నాట్ రిజెక్ట్ యువర్ ప్రేయర్. ఏ పాపి ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన వైపు మళ్ళుతాడు. మరి కీర్తనకారుడు అంటున్నాడు 61వ కీర్తన 20వ వచనం, నా ప్రార్థన నువ్వు ఎన్నడూ త్రోసివేయలేదు. అండ్ ఈజ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాస్ గాడ్ డిడ్ నాట్ రిజెక్ట్ హిస్ ప్రేయర్. ప్రతిదినము ప్రార్థించే అలవాటు స్త్రీలకు ఉండాలి. చాలామంది తల్లులను చూసినప్పుడు వారి కుటుంబాల గురించి ఉన్న బాధ, రోదన, కన్నీళ్ళు మనం చూస్తూ ఉంటాం. అంటే కుటుంబాన్ని నడిపించడానికి కూడా వారికి తగిన విధంగా సామర్థ్యం లేకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ముఖ్యంగా యవనస్తులను దేవుని మార్గంలో నడిపించడానికి, వారిని క్రమ పద్ధతిలో పెంచడానికి కూడా వీలు కాకుండా వారికి ఒక ఉద్యోగాలు కానీ, వారికి మంచి భవిష్యత్తులు కానీ, కుటుంబాలు కానీ కలిగించడానికి వీరికి కావలసిన సామర్థ్యం లేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం, కుటుంబాల్లో సమాధానం లేకుండా అయిపోవడం, పిల్లలు అంతా మరి ఈ లోకరీతిగా కొట్టుకొని పోవడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. ఇది ఎందుకంటే ప్రార్థన లోపమని చెప్పాలి. ఒక కుటుంబము బాగుపడాలంటే తప్పకుండా ఆ కుటుంబంలో ఒక్కరైనా దేవునికి దగ్గరగా ఉండి, సమీపంగా ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా కుటుంబాన్ని కనికరిస్తాడు, మరి ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. అలాగే మనం దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. దేశం కొరకు మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. అది ఆ దేశం. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటున్నాడు, మీరు తప్పకుండా దేశం కొరకు ప్రార్థించాలి. మనుషులందరూ సుఖంగాను నెమ్మదిగాను ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రేయర్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. మరి రాజుల కొరకు, అధికారుల కొరకు, వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులందరి కొరకు ప్రార్థించాలి, ప్రజలందరి కొరకు ప్రార్థించాలి. అప్పుడే నెమ్మదిగా మనము మన దేశంలో నివసించగలం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ టూ హై. స్త్రీలు ప్రార్థన చేయాలని వాక్యంలో ఉన్నది. స్త్రీలు ప్రార్థన చేయాలని ఎక్కడుందండి నన్ను అడిగితే, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 17 నుండి మీరు చూసినప్పుడు, రోదించే స్త్రీలను మీరు పిలవనప్పుడు, అంగలార్చే స్త్రీలను పిలవనప్పుడు, తెలివిగల స్త్రీలను పిలవనప్పుడు. మరి ఆ వాక్యం కాబోలు ఇక్కడ పెద్దలకు ఈ తలంపిచ్చి ఈ మెయిన్ ప్రోగ్రాం కాకముందే స్త్రీలందరినీ మరి జమ చేసి ప్రార్థించమని, ప్రార్థన గురించి వాక్యం అందించమని నన్ను మిమ్మును అందరినీ పిలిచినారు. అంటే ఇది తెలివైన పని అని నేను గమనిస్తున్నాను. ప్రార్థించే స్త్రీలు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అయితే గొప్ప కార్యం జరగబోతుందనే విశ్వాసంతోనే మీరు, నేను అందరం వచ్చినాం ఇక్కడికి. తప్పకుండా ప్రార్థన చేయాలి. అంటే పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనం చూస్తాం.
స్త్రీలు ప్రార్థన చేసేటప్పుడు ఎన్ని మహిమ కార్యాలు జరిగింది, ఎన్ని అద్భుతాలు జరిగింది. సంఖ్యలలో ఉన్న భక్తుడైన పేతురు మరి మరుసటి రోజు ఆయన శిరచ్ఛేదనం. సంఘము ఈ భక్తుని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసిందని వాక్యంలో ఉంది. మరి వాక్యంలో మనం చూసినప్పుడు ఎక్కడ జరిగింది ఈ ప్రార్థన? ఆ దినాల్లో ఇలాగ సుందరమైన మందిరాలు ఏమి లేవు. గృహాల్లో కూడుకొని వారు ప్రార్థన చేసినారు. మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియా గృహంలో ప్రార్థన జరిగింది. చూడండి, షీ ఓపెన్ హర్ హౌస్ ఫర్ ప్రేయర్. ఆమె తన గృహాన్ని ప్రార్థన కొరకు తెరిచింది. అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుడు తన కార్యం చేసుకుంటూ వెళ్తున్నాడు. మరి గొప్ప అద్భుతం జరిగింది. అద్భుతాల పరంపర. మీరు అపోస్తలులైన 12వ అధ్యాయం చదివితే ఇట్స్ ఎ సిరీస్ ఆఫ్ మిరకిల్స్. అంటే ఏ విధంగా భక్తుడు సంఖ్యల నుండి విడిపింపబడినాడో మనకు తెలుసు. అంటే ఇలాంటి అద్భుతాలు జరగాలంటే తప్పకుండా ప్రార్థన చేయాలి. ఒక స్త్రీ తలుచుకుంటే ఎన్ని కార్యాలు జరుగుతుంది. మరి ఈ దినాల్లో అది ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ నో వన్ కెన్ స్టాప్ ఏ ఉమన్ హూ ఇస్ కమిటెడ్ టు గాడ్ అండ్ హూ హ్యాస్ ఎ విజన్, హూ క్యారీస్ ఎ విజన్. దర్శనం కలిగిన ఏ స్త్రీని కూడా ఎవరు ఆపలేరండి, ఎందుకంటే వారు దేవుడే పిలుచుకున్నాడు వారిని. కాబట్టి చూడండి, ఇక్కడనే మరి పాత నిబంధనలు చూస్తాం, క్రొత్త నిబంధనలు చూస్తాం. ఇక్కడ ఒక స్త్రీ తన గృహాన్ని తెరిచింది ప్రార్థన. ఆమెను ఎవరు ఆపగలుగుతారు? అక్కడ విశ్వాసులందరూ చేరుకున్నారు, ప్రార్థన చేసినారు. వారు ఏక మనసుతో అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు అద్భుతం జరిగింది. భక్తుడు సంఖ్యల నుండి విడిపింపబడినాడు. అలాగే మనం చూస్తాం అపోస్తలుల కార్యం 1:14 మరి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టే ఆ సమయంలో కూడా స్త్రీలు ఉన్నారు. యేసు తల్లి అయిన మరియా, మరి కొంతమంది స్త్రీలు, శిష్యులు అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను వారి మీద కుమ్మరించినాడు. సంఘం మీదకి పరిశుద్ధాత్మ మొట్టమొదటి దిగాలంటే కూడా స్త్రీలు ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. ప్రార్థన శక్తి ఉన్న స్త్రీ ఎప్పుడు ఓటమి అనుభవించదని నేను ముమ్మాటికి చెప్పగలను. ఏ ఉమన్ హూ నోస్ హౌ టు ప్రే, హౌ టు గెట్ కనెక్టెడ్ టు గాడ్, ఏ విధంగా దేవునితో బంధం కలిగి ఆమె జీవించాలి అని తెలుసుకుంటే తప్పకుండా ఆమెకు విజయమే కలుగుతుంది. మారు మనసు లేని వారి కొరకు స్త్రీలు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా వారు మారు మనసు పొందాల్సిందే, సాతాను యొక్క బంధకాల నుండి విడిపింపబడాల్సిందే. మారు మనసు లేని పిల్లల కొరకు ఆమె మొరపెట్టినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాడు. నీ యొక్క మనవి వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందంగా లేవు. ఆయన గుడ్డివాడు కాడు, వినకుండా ఉండడానికి చెవిటివాడు కాడు. తప్పకుండా మంచి మనస్సాక్షితో, ఏ క్లియర్ కాన్షియన్స్తో నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నీ యొక్క కుటుంబం బాగోగుల కొరకు కోరుతావో, రక్షణ కొరకు కోరుతావో, పరిశుద్ధ గ్రంథం అంటుంది మరి నీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. ఇది అపోస్తలుల కార్యం 16:31 ఉంది. ఇది కూడా ప్రార్థన వల్లనే జరుగుతుంది. కొన్నిసార్లు మనం అనుకుంటాము మనము ఏదో చేయగలుగుతాము, మన స్వబుద్ధి స్వశక్తిని ఆధారం చేసుకొని కొన్ని గొప్ప కార్యాలు చేయొచ్చు అని అనుకుంటాం, కానీ మనం ఓడిపోతాం. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15:5 ఉంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వితౌట్ మీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. అది మనం గమనించాలి. ప్రార్థనకు సమయాన్ని కేటాయించాలి. మనం ఒక స్థలాన్ని కూడా ఎంచుకోవాలి, ఒక సహవాసం కూడా ఉంటే ఇంకా మంచిది. సమయము, స్థలము, సహవాసము చాలా ముఖ్యమైనది ప్రార్థనకు. మరి అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, పేతురు, యోహాను సహవాసం, స్థలము, మందిరానికి వెళ్తున్నారు, సమయము పగలు 3 గంటలకు. వారు గొప్ప అద్భుతాన్ని చూస్తారు. పుట్టుకుంటివాడు దిగ్గున లేచి నడుస్తున్నాడు. అంటే మిరకిల్ విల్ ఫాలో ఏ ప్రేయర్ విచ్ ఇస్ సిన్సియర్ అండ్ వెరీ సిస్టమేటిక్. చూడండి, ప్రార్థన తోచినప్పుడు చేయడం కాదు, ప్రార్థనకు ఒక సమయం ఉండాలి. అన్నిటికంటే ముందు దేవుని రాజ్యాన్ని వెతుకుమంటున్నాడు. కాబట్టి ఉదయం లేచినప్పుడు ముఖ్యంగా స్త్రీలు ఎన్నో పనులు పెట్టుకుంటారు. మరి ఉదయము దేవుని వెతకడం మనకు అలవాటుగా రావాలి. స్త్రీలు లేస్తూనే యుద్ధ భూమికి పరిగెత్తినట్టు కిచెన్ పరిగెత్తారు. కానీ దేవుని సహాయం లేకుంటే నీ కాపుదల లేదు, నీ పిల్లలకు భద్రత లేదు, నీ భర్తకు భద్రత లేదు, నీ కుటుంబంలో సమాధానం కానీ, శాంతి కానీ, సంతోషం కానీ, క్షేమం కావాలంటే మొట్టమొదట నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించాలి.
నేను చాలా పట్టుబట్టి మోకరించడం నాకు కావాలని నేను దేవుణ్ణి అడిగిన. ఒక 10-15 సంవత్సరాల ముందు 100 కిలోల బరువు ఉండేది. నేను నడవలేక, నిలవలేక, మోకరించలేక ఉండేది. అప్పుడు ప్రార్థన చేశాను. అన్నిటికీ ప్రార్థన చేయండి, అదే అన్ని రోగాలకు ఒకటే మూలిక, అది ప్రార్థన. దేవుని స్తోత్రం. నేను అప్పుడు కూడా ప్రార్థన చేసినాను. నా మోకాళ్ళు ఉంచలేకపోతున్నాను, నాకు మోకరించే ప్రార్థన కావాలి. ఎందుకంటే దానియేలు భక్తుడు నా జీవితంలో చాలా ప్రభావాన్ని చూపెట్టినాడు. ఆయన ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థనలు స్తుతియాగం చేసినాడని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నన్ను చాలా ప్రభావితం చేసింది. కాబట్టి రకరకాలుగా ప్రార్థన చేయొచ్చు కదా, కూర్చొని చేయొచ్చు, పండుకొని చేయొచ్చు, నడుస్తూ చేయొచ్చు అని అంటారు. కానీ దేవ సన్నిధిలో మనం తగ్గించుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం అది ఎంతైనా చాలా ఉత్తమమైందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. మరి మీరు మోకాళ్ళు వంచలేకపోతున్నారు, అధిక బరువుతో బాధపడుతున్నారంటే పచ్చిగా ఒక మాట చెప్తాను, తిండి తక్కువ చేయండి, దేవునికి దగ్గరగండి. తప్పకుండా మీకు అలకగా ఉంటుంది శరీరం, మరి దేవుడు శక్తిని ఇస్తాడు. ప్రతి ఉదయము నేను మోకరించినప్పుడు నా హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరిస్తాను. అంటే నేను చాలా పెద్ద ప్రార్థనా పర్వాలని నేను అనడం లేదు, కానీ ఐ నో ది సింపుల్ టెక్నిక్స్ ఇన్ యువర్ లైఫ్. ఇవి చిన్న చిన్న కార్యాలైనా కానీ చాలా గొప్ప జవాబులను దేవుని దగ్గర తీసుకొస్తుంది. దేవుని స్తోత్రం. వీ కెనాట్ బోస్ట్ అబౌట్ అవర్ ప్రేయర్ లైఫ్. ఏదో ఇన్ని గంటలు చేస్తున్నాను, అన్ని గంటలు చేస్తానని నేను చెప్పాను. కానీ నాకు తెలుసు, మోకరించగానే నేను దేవునితో ఏకమైపోతాను. అది నాకైతే తెలుసు. నా ప్రార్థనలకు జవాబు కూడా నాకు వస్తుంది. మరి నేను ఊహించని కార్యాలు, నా శక్తికి మించిన ప్రయాణం చేయడానికి దేవుడు నాకు కృపనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకున్న భయము, భీతి లేక మరి బలహీనతలన్నీ కూడా దేవుని సన్నిధిలో అది మైనం వలె కరిగిపోతుంది. అందుకే ప్రార్థన అనేది చాలా మహాశక్తి అని మనము గమనించాలి. వ్యక్తిగత జీవితం బాగుపడాలన్నా, కుటుంబ జీవితం బాగుపడాలన్నా, సంఘ జీవితం మెరుగుపడాలన్నా, మరి నీ ఉద్యోగ స్థలంలో నీవు రాణించాలన్నా, దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చాలన్నా ప్రార్థన తప్ప మరొక మార్గం లేదు. అందుకే ఇది ఒక గొప్ప యుద్ధోపకరణం అని. ఇట్స్ అ గ్రేట్ ఇంప్లిమెంట్ అగైన్స్ట్ ద డెవిల్. సాతానుడు దేనికి భయపడాడంట, కానీ ఒక బలహీనమైన భక్తుడు కానీ బలహీనమైన విశ్వాసి మోకరించి దేవునితో కనెక్ట్ అయినప్పుడు సాతానుడు వణికిపోతాడు. ఆమేన్. ఎందుకంటే సాతాను బెదిరించడానికి ఇంకే ఆయుధం ఉన్నది? ప్రార్థన తప్ప. మరి ఇప్పుడు చూస్తే మన దేశంలో ఎన్నెన్నో దుర్వార్తలు వింటున్నాం, ఎన్నెన్ని సమస్యలతో బాధపడుతున్నారు. మొన్న ఒకరోజు ఒక సహోదరి ఫోన్ చేసింది, అమ్మ నా 18 ఏళ్ల పాప ట్యూషన్ నుండి ఇంటికి రాలేదు. ఇంటికి రాకుంటే మేమంతా వెతికినాము, ఎక్కడ దొరకడం లేదు. తీరా ఉదయకాలం వచ్చింది ఇంటికి. ఉదయకాలం రాత్రంతా ఎక్కడున్నావంటే నా 2 మరి కో స్టూడెంట్స్ నన్ను తీసుకుపోయి మరి రాత్రంతా అత్యాచారం చేసినారు. ఉదయం ఆ పిల్ల నడవలేని పరిస్థితుల్లో 18 సంవత్సరాల పిల్ల ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి గుండె ఎలాగుంటుంది. అప్పుడు రోదనతో ఫోన్ చేసింది నాకు. నేను అన్నాను, మరి నువ్వు ప్రభువుని తెలుసుకున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డ కొరకు? ఇంత అన్యాయం ఎలా సహిస్తున్నావు? పోలీస్ కంప్లైంట్ చేసినావు అంటే చేయలేదు, ఎందుకంటే నా బిడ్డ భవిష్యత్తు పాడైతుంది. నేనన్నా ఇంకేముంది నీ బిడ్డకు భవిష్యత్తు, వాడు పాడు చేసేసినాడు కదా. ఇద్దరు యవనస్తులు పాడు చేసినారు. ఈ పిల్లని అడిగితే పిల్ల అంటుందంట, ఇదంతా మామూలే కదా మమ్మీ, ఇదంతా ఈ దినాల్లో నడిచిపోతుందని అంటుందంట. చూడండి మన పిల్లలు ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన బహుమానం అనేది వాక్యంలో. అంటే మనకు సాధ్యమా వారిని 24 గంటలు కాపాడడం? కానీ ప్రార్థన కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డల చుట్టూ కంచెగా ఉంటుందని, మరి సాతాను కార్యాల నుండి విడిపిస్తుందని నేను చెప్పగలను. నేను అనుభవించినాను. ఎందుకంటే నేను యవన కాలంలో ఉన్నప్పుడు నా తల్లి నిరంతరం ప్రార్థన చేసేది. అంటే చాలా కష్టజీవి అయినా నా కొరకు ప్రార్థన మానలేదు. మరి నేను ఎటు కొట్టుకొని పోయేదాన్నో నాకే తెలియదు, కానీ ముక్కుకు గాలెం బట్టి కరెక్ట్ పాదాల మీద పట్టాల మీద నడిపించింది నా తల్లిదండ్రులు చేసిన కన్నీటి ప్రార్థన అని చెప్పగలను. దేవుని స్తోత్రం. కాబట్టి మన పిల్లల కొరకు మనం పెట్టే పెద్ద పెట్టుబడి ఏంటి? వాట్ ఈస్ ద గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ దట్ యూ క్యాన్ గివ్ యువర్ చిల్డ్రన్? నాట్ బ్యాంక్ బ్యాలెన్స్, బంగారం సంపాదించి లేకుంటే డబ్బులు కూడబెట్టి బ్యాంకులో వేసి
అలాంటిది కాదు. నువ్వు ప్రార్థనే పెద్ద పెట్టుబడి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా నీ బిడ్డలు సక్రమమైన మార్గంలో దేవుడు నడిపించగలడు. 31వ కీర్తన ఇర్మియా గ్రంథం 31:9 వచనంలో ఉంది, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదు. ఎంత మంచి మాట. యాజ్ యూ ప్రే గాడ్ విల్ గైడ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ఫ్యూచర్ అండ్ ద ఫ్యూచర్ ఫర్ యువర్ చిల్డ్రన్. మరి గమనించాలి, ప్రార్థన అంటే డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎ కన్వర్జేషన్ విత్ గాడ్. అండి, ఒక ఎంపీతో ఎమ్మెల్యేతో మాట్లాడితేనే, ఒక సీఎం తెలిస్తేనే మనం ఎంత మరి గొప్పగా మనం ఫీల్ అవుతాం కదా. కానీ ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సర్వ సృష్టికర్త. అందుకే కీర్తనకారుడు అంటాడు, కొండల తట్టు నా కనులెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే నాకు సహాయము కలుగుతుంది. రోమీలకు రాసిన పత్రిక 12:12లో ఈ మాట ఉంది, మీరు నిరీక్షణ యందు సంతోషించాలి, మీరు నిరీక్షణ యందు ఆనందించి శ్రమలందు సంతోషిస్తూ ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి ఉండాలి అని సెలవిస్తున్నాడు. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. మనం కొద్దిసేపు ప్రార్థన చేస్తాం, మళ్ళీ 2 రోజులు చేయం, మనం 3 రోజులు చేయం, అలా కాదు. సిస్టమేటిక్ ప్రేయర్ లైఫ్ కావాలని కోరుకోవాలి. చూడండి, ఒక వ్యక్తిని కలవాలంటే నీకు ఒక అపాయింట్మెంట్ కావాలి కదా. యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ విత్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా ఒక సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన బలిపీఠం మరి చాలా చక్కగా ఉంటుంది. అది జవాబులు తీసుకొని వస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు నీ దృష్టిని మరల్చడానికి సాతాను ఎన్నో రీతిలో ప్రయత్నిస్తాడు. సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని ప్రార్థన చేస్తారు కదా, అంటే ఆ సమయంలో కూడా ఏదైనా ఫోన్ కాల్ వస్తుందని. ఎందుకు అది చెత్తబుట్టిలో పడేయండి, అది నీకేమేలు చేయదు. దేన్ని ఎక్కడ పెట్టాలో తెలుసుకొని ఉండాలి మనం. యూ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఇట్ షుడ్ నాట్ కమ్ ఇన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. చూడండి, అది నీకేమేలు చేస్తుందని దేవునితో మాట్లాడేటప్పుడు కూడా నీకు సెల్ అవసరమా? ఈ దినాల్లో విశ్వాసులైన స్త్రీలు కూడా దారి తప్పుతున్నారు. ఎందుకంటే సాతానుడు వారి గమనాన్ని చెదరగొడుతున్నాడు. మరి వ్యర్థమైనవి చూడడానికి ఎంతో సమయం ఉన్నది. నేను గమనించినాను, చాలామంది విశ్వాసులైన స్త్రీలు కూడా టిక్టాక్లని, సీరియళ్ళని, సినిమాలని, ఆ సినిమా పాటలని, పిచ్చి పిచ్చి వాటి కొరకు తమ సమయాన్ని వ్యర్థం చేస్తారు. సమయం అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం కదా. మన ఆయుస్సు, మన కాలగతులు ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవి. ఎంతోమంది హఠాత్తుగా మరణిస్తున్నారు. ఎంతోమంది ఉన్నట్టే కుప్పగూలి ప్రాణం వదులుతున్నారు. అట్టి సమయంలో దేవుడు మనకు ఆయుస్సుని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఎప్పుడు కూడా కేటాయించదు. ఒక భక్తిగల స్త్రీ ఎప్పుడు కూడా దేవునితో ఏకమై ఉంటుంది, ప్రార్థన చేస్తుంది. మరి ప్రార్థన మోకాళ్ళ మీద నుండి మాత్రం కాదు, అది ఒక మంచి పాస్చర్ అని చెప్తున్నాను. కానీ నువ్వు ప్రతిదినము ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద డే యూ కెన్ ట్యూన్ యువర్ హార్ట్ టు ప్రేయర్. అంటే ప్రార్థన ట్యూనింగ్ నీ హార్ట్ను పెట్టుకుంటే తప్పకుండా మరి అనేక విధాలుగా నువ్వు ప్రార్థన చేయొచ్చు. అది నేను బ్యాంకులో ఉద్యోగం చేసేటప్పుడు నేర్చుకున్నాను. ఒకటి చాలా పనులు, అటు బ్యాంకు, ఇల్లు, పరిచర్య ఎలా చేయాలి ఇవన్నీ అన్నప్పుడు దేవుడు నాకు నేర్పించినాడు. పని చేస్తూ కూడా మనం ప్రార్థన చేయొచ్చు. నేను అలా నేర్చుకున్నాను, ప్రార్థన చేస్తూ పని చేయడం, 2 పనులు ఒకేసారి చేయడం. కానీ ఆ ప్రార్థనలన్నిటికీ కూడా నేను జవాబు చూడగలిగినాను. ఈరోజు ఒకవేళ మీరు అనేకమైన విధాలుగా బాధపడుతున్నారేమో, కలవరపడుతున్నారేమో, ప్రతి సమస్యకు పరిష్కారము ప్రార్థనలోనే ఉంది. భక్తుడు పౌలు ఎన్నిసార్లు నేను మీ కొరకు ప్రార్థన చేయుచున్నాను, నేను సంఘం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను, నేను కన్నీళ్లతో మీ కొరకు మొరపెడుతున్నాను అని ఈ మాటలు పదే పదే లేఖనాల్లో మనం చూస్తాం. అంటే ఆయన విజయానికి రహస్యం ఏంటి అన్నప్పుడు ప్రార్థనే. సంఘం కూడా ఆయన కొరకు ప్రార్థన చేసింది. చూడండి, ప్రార్థన యొక్క ఫలము పౌలును ఎంత దూరం తీసుకొని వెళ్ళింది, ఎన్ని కార్యాలు చేయగలిగినాడు, ఎన్ని లేఖనాలు రాసినాడు. దాదాపు 14 లేఖనాలు రాసినాడు. మరి ఇంటింటికి వెళ్ళి సువార్త అందించినాడనే వాక్యంలో ఉంది. ఎన్నో మరి నూతనంగా సంఘాలు స్థాపించినాడు. ఎన్ని శ్రమలు
ప్రభు నామం నిమిత్తం పొందినాడు. ఎంత ధైర్యం కావాలి చూడండి, ఎంత తెగింపు కావాలి గొప్ప కార్యాలు చేయడానికి. అదంతా ప్రార్థన ద్వారా పౌలు పొందుకున్నాడు. సంఘము అతని కొరకు చేసిన ప్రార్థన, అతడు సంఘముల కొరకు చేసిన ప్రార్థన, ఇవన్నీ చివరి వరకు ధైర్యంగా నిలబెట్టింది. చివరిగా ఆయన శిరచ్ఛేదనం ద్వారా దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాడు. ఏమని పలికినాడు? నేను మంచి పోరాటము పోరాడిన, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను, మరి నా పరుగును నేను కడముట్టించిన. ఇలా చెప్పగలుగుతామా మనం? కాబట్టి దేవుని బిడ్డలారా, తప్పకుండా మీరు ప్రార్థన చేయాలి. మరి ఎంత బలహీనంగా ఉన్నా, ఎన్ని పరిస్థితులతో నువ్వు తారుమారైనా, ప్రార్థనే పరిష్కారం, ప్రార్థనే జవాబు. ప్రార్థన ద్వారా నీకు విశ్వాసం పెరిగిపోతుంది. ప్రార్థన ఉండాలి, విశ్వాసం ఉండాలి. కొందరికి ప్రార్థన ఉంటే విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉంటే ప్రార్థన ఉండదు. ఈ రెండు ఉండాలి. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని మీరు నమ్మాలి. మరి మనం ప్రార్థన చేసినప్పుడు దేశం కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. దేశమును పాడు చేయకున్నట్లు బద్దలైన సందుల్లో నిలిచి ఎవడు విజ్ఞాపన చేస్తున్నాడని నేను ఆకాశం నుండి మరి పరిశీలిస్తున్నాను, నాకు ఎవడూ కనబడలేదని ఎజెకియల్ గ్రంథం 22:30 మనం చూస్తున్నాం. అంటే ఎవరూ కనబడలేదా దేవునికి? అప్పుడు నేను అన్నాను, దేవా ఎవరూ కనబడలేదా? మేము ప్రార్థన చేస్తాం ఆ బద్దలైన సందుల్లో అని. మరి ఇప్పుడు 51వ రోజు ఇది. నిరంతర ప్రార్థనని ఆరంభించినాం మా సంఘంలో 24/7 జూమ్లో. ఇంతవరకు ఆగలేదు. ఫిబ్రవరి 1వ తారీఖు మేము ఆరంభించినాము. ఇది వరకు మరి 51 డేస్ అయింది. నాన్ స్టాప్ ప్రేయర్ ఈజ్ గోయింగ్ ఆన్. నా దర్శనం ఏంటంటే యేసుప్రభు రాకడ పర్యంతం ఇలా ప్రార్థన కొనసాగించాలని. అనేక మంది ప్రార్థనలో పాల్గొంటున్నారు. ఏ డినామినేషన్ భేదం లేదు, అన్యులు కూడా పాల్గొంటున్నారు, పాస్టర్లు పాల్గొంటున్నారు, వాక్య పరిచర్య చేస్తున్నారు, వారిని పరామర్శిస్తున్నారు. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. నాకు అనిపించింది తప్పకుండా గొప్ప ఉజ్జీవానికి అదే కారణమని, అదే నాంది అని. ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేశంలో మహా ఉజ్జీవం రావాలని ప్రార్థించాలి. మా సంఘంలో ప్రార్థన స్టార్ట్ చేసినాము. వి వాంట్ టు సీ ఎ మైటీ రివైవల్. ఎంతమంది యేసు ప్రభువుని ఎరగకుండా నశించిపోతున్నారు. ఎన్ని సమస్యలతో ఈ దేశం తల్లడిల్లిపోతుంది. క్రైస్తవులు ఎంత హింసింపబడుతున్నారు. దేవుని నామం నిమిత్తం చనిపోతున్నారు, చంపబడుతున్నారు, మరి ఉపద్రవం పొందుతున్నారు, మందిరాలు పడగొడుతున్నారు, భక్తులను చంపుతున్నారు, కాపర్లను కొడుతున్నారు, హింసిస్తున్నారు, స్త్రీలను మానభంగం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతుంటే మనం మౌనంగా ఉండలేము కదా. తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన దేవుడు వింటాడు. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆయన దేశమును బాగు చేస్తాడు, మన కుటుంబాలు బాగు చేస్తాడు, మన సంఘాలు బాగు చేస్తాడు, మన సమాజాన్ని బాగు చేస్తాడు దేవుడు. నమ్మితే ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. తప్పకుండా మనం ప్రార్థనను పరిష్కారంగా ఎంచుకోవాలి, ప్రార్థించాలి. మనకు నెమ్మది కావాలంటే ప్రార్థించాలి. దినదినం ఎంత పోరాటం అండి. హౌ మెనీ స్ట్రగుల్స్ వీ హ్యావ్ టు ఫేస్. ఆ రైతులను చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. మన దేశంలో ఉన్న రైతులకు ఎందుకు వారు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఎప్పుడు నేను బాధపడతాను. వాళ్ళు బీడు భూములు దున్ని పండించి మనము సన్న బియ్యం మన ప్లేట్లో వస్తే గబుక్కన మింగేస్తాం, కానీ వారి కొరకు ఒక్క మాట అయినా ప్రార్థన చేస్తున్నామా? ఎంత కష్టపడి వాడు భూమిని దున్నుతున్నాడు. చేతికొచ్చే పంట రాకుండా అతివృష్టి అనావృష్టి మధ్యలో బ్రోకర్స్ వాళ్ళను చాలా నష్టానికి గురి చేస్తున్నారు. అయితే ఇవన్నీ చూస్తూ ఉంటాం. అక్రమం అంత్యకాలంలో విస్తరించిపోతుందని మనకు తెలుసు. దౌర్జన్యం విస్తరించిపోతుంది, క్రైస్తవులకు హింసలు కలుగుతుంది. అన్నిటి అంతము సమీపమైంది కనుక మనం ప్రార్థనలో మెలకుగా ఉండాలని పేతురు తన పత్రిక 1 పేతురు 4:7 అంటున్నారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 400 సార్లు ప్రార్థన చేయమని ఆదేశం ఉందట. నేను లెక్క పెట్టలేదు, నేను చదివినాను ఒక దగ్గర. more than 400 times the command is to pray, pray, pray. ప్రార్థన ద్వారా నేను గమనించింది ఏంటంటే రానున్న కీడు దేవుడు కొట్టేస్తాడు. ఇప్పుడు నినవే పట్టణాన్ని దేవుడు నశింపజేయడానికి సిద్ధమైనప్పుడు
అక్కడి ప్రజలందరూ తగ్గించుకొని తమను తాము తగ్గించుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద జల్లుకొని, అది రాజు కూడా తన సింహాసనం దిగి పశువులేమి జంతువులేమి అన్నీ కూడా ఏక మనసుతో అంటే ఒక్కమడిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయను ఉద్దేశించిన కీడు చేయక మానేను. ఒకసారి హల్లెలూయా చెప్దామా గట్టిగా? అవును, నీ కుటుంబం మీదకి, నా కుటుంబం మీదకి, మనందరి మీదకి ఎలాంటి కీడు రాబోతుందో మనకు తెలియదు. కానీ సాతాను యుక్తులన్నీ కూడా నిష్ఫలం చేయడానికి, నిర్వీర్యం చేయడానికి ప్రార్థన చాలింది. వేటకాని ఉరిలో నుండి మనల్ని తప్పిస్తాడు, మన బిడ్డలను తప్పిస్తాడు, మన దేశాన్ని కాపాడగలడు. చాలామంది ఒంటరి మహిళలు ఎంతో బాధపడుతూ ఉంటారు. భర్త వదిలిపెట్టిపోయినాడని, పిల్లలకు అన్యాయం అయిపోయిందని వారు ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ ఏడుపంతా ప్రార్థనగా మారుస్తే గగనం చీల్చుకొని దేవుడు దిగొచ్చి నీకు భర్తగా, నీ పిల్లలకు తండ్రిగా ఉంటాడు. తప్పకుండా నమ్మితే మీరు హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హాగరు ప్రార్థన చేసింది కదా, ఆమె అరణ్యంలో మొరపెట్టింది. అబ్రహాము మాట ఇచ్చినాడు. అబ్రహాము తను చేర్చుకున్నప్పుడు, భార్యగా చేర్చుకున్నప్పుడు ఎంత సంతోషించిందో కదా. ఈ లోకరీతిగా ఉన్న సంతోషాలన్నీ తాత్కాలికమైనవి. ఆ మురుపు, ఆ సంతోషం కొద్దిపాటే ఉండింది హాగరు. తర్వాత తిత్తిలో నీళ్ళు ఇచ్చి కన్నబిడ్డను భుజం మీద పెట్టి వెళ్ళిపోమన్నాడు. బేర్షెబ అరణ్యంలో ఏకాకిగా తిరుగుతూ ఉంది, దిక్కు లేకుండా తిరుగుతుంది ఆ స్త్రీ. పిల్లవాడు నీటి కొరకు దప్పికొని ఏడుస్తూ ఉన్నాడు. ఈమెకు కూడా దాహం అవుతుంది. అబ్రహాం ఇచ్చిన తిత్తిలోని నీళ్ళు అయిపోయినాయి. కానీ ఆమె దేవుని తట్టు ముఖమెత్తి ఆ అరణ్యంలో మొర్ర పెట్టిందట. ఎలుగెత్తి ప్రార్థన చేసిందని ఆదికాండం 21 చివరి భాగంలో ఉంది. ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు పరలోకం నుండి దూత దిగొచ్చి ఆమెను పరామర్శించి ఆమె కన్నులు తెరిచినప్పుడు ఆమె కంటి ముందే నీళ్ల ఊట కనబడిందంట. దేవునికి స్తోత్రం. మానవుడు ఇచ్చేది ఒక తిథిలో నీళ్లు మాత్రమే. కానీ దేవుడు ఎప్పుడైతే మనల్ని కనికరిస్తాడో, మన ప్రార్థనలకు జవాబిస్తాడో, నువ్వు నీటి ఊటను చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హన్నా ప్రార్థించలేదా? ఆమె గుడ్రాలని నిందను భరిస్తూ ఉంది. కానీ ఆమె దేవుని తట్టు తన ముఖం ఎత్తినప్పుడు ఆమెకు ఇశ్రాయేల్లోకి వెళ్ళిన గొప్ప ప్రవక్త అయిన సమూయేలుకు తల్లిగా మారిపోయింది. అంటే ప్రార్థన మన స్థితిగతులను మార్చేస్తుంది, మన పరిస్థితులను చక్కజేసేదే ప్రార్థన. ఆమెకు ఒక్క కుమారుడు కాదు, మరి 5 సంతానం దేవుడు అనుగ్రహించినాడండి. ఎప్పుడైనా మనం అడిగేది తక్కువ, మనం పొందుకునేది ఎక్కువ. ఎఫెసీ 3:20 ఉంది, మీరు అడుగు వాటన్నిటికంటేను, ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. మనం చాలా తక్కువ అడుగుతాం, మన బుద్ధి చాలా తక్కువ ఉంటుంది, మన మెదడు పిడికడంత ఉంటుందట. దాన్ని ష్రింక్ చేస్తే ఏం అడుగుతాం ఆయనను, అంత గొప్ప దేవుడు. అందుకే ద బెస్ట్ ప్రేయర్ ఈజ్ నీ చిత్తము చొప్పున నాకు సిద్ధించును గాక. నేను అదే చాలాసార్లు ప్రార్థన చేస్తాను, నీ చిత్తం, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్ లార్డ్. అదే గెత్సెమనే తోటలో కూడా యేసు ప్రభు ప్రార్థించినాడు. కొన్ని కష్టాలు మనకు ఎదురైనప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ఈ కష్టాలు తొలగించమని ప్రార్థన చేస్తాం. కానీ ఆ కష్టాల్లో నన్ను నిఠారుగా నిలబెట్టమని ప్రార్థన చేయం. ఆ కష్టాలున్నా మన మేలు కొరకే దేవుడు అనుమతించినాడని, ఆ కష్టాల్లో దేవుని సంకల్పం ఉందని, దేవుని చిత్తం దాని ద్వారా జరుగుతుందని, దేవుడు సమస్తం మేలు కొరకే సమకూర్చి జరిపిస్తాడనే విశ్వాసంతో నీవు ఆయన చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆ కష్టాల్లో నిలబడడానికి కూడా దేవుడు శక్తిని ఇస్తాడు. నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి యాకోబు ఏం ప్రార్థన చేసినాడు? నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను విడవనన్నాడు. ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ యూ బ్లెస్ మీ. మరి దావీదు దీవింపబడినాడు, నేటి వరకు కూడా ఇశ్రాయేలుగా ఆశీర్వదింపబడినాడని మనకు తెలుసు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన మనవి ఆలకిస్తాడు. అందుకే యోహాను సువార్త 14:14 ఉంది, నా పేరట మీరు నన్ను ఏం అడిగినా నేను దాన్ని చేస్తాను. మంచిది అడగాలి, శ్రేష్టమైనది అడగాలి. నువ్వు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తివైతే యు నో వాట్ టు ఆస్క్. సినిమాకు ఒక టికెట్ కావాలని అడగవు నువ్వు కదా, లేకుంటే ఎవరో పట్టుబట్టలు వేసుకున్నారని నాకు అంత ఖరీదైన చీర కావాలని అడగవు. ఇవన్నీ పిచ్చి భ్రమలని నీకు అర్థమైపోతుంది. ద మోర్ యు ఆర్ క్లోజర్ టు గాడ్, యు నో వాట్ టు ఆస్క్ గాడ్. అవును, శ్రేష్టమైన ఈవులను మన తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుంది. కాబట్టి అడగకుంటే మనం నష్టపోతాం. అడుగుడి మీకు ఇవ్వబడం,
అడుగుడి ఆస్క్ అంటున్నాడు. నువ్వు అడగాలి, మరి అడిగేటప్పుడు అనాలి నీ చిత్తం నా పట్ల పూర్ణంగా నెరవేర్చమని ప్రార్థించాలి. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా మనకు సంతోషము, ఆనందము, సమాధానము, శక్తి ఇవన్నీ మనము ఏ కొట్టులో కూడా కొనుక్కోలేము. అది ప్రార్థన చేస్తేనే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనకి ఇస్తానని వాగ్దానం ఉంది. యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండును వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. దేవుని స్తోత్రం. మన దేశంలో శాంతి కావాలి, మన దేశంలో సమాధానం కావాలి, మన దేశంలో అక్రమం ఉండకూడదు, లంచగొణితనం ఉండకూడదు, మన దేశంలో మరి సువార్త పని జరగాలి. క్రైస్తవులకు హింసల ద్వారా దేవుని పని ఆగకూడదు, విస్తరించాలని మనం ప్రార్థన చేసే బాధ్యత మనకుంది. మన దేశం మీద గొప్ప ఉద్యమం రావాలని కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన లేమి అదొక పాపమని నేనైతే వాక్యం ద్వారా నేర్చుకున్నాను. నా నిమిత్తం నేను, ఇతరులకు నిమిత్తం నేను ప్రార్థన చేయకుంటే అది నాకు పాపముగా పరిగణింపబడును గాక అని అంటాడు సమూయేలు గ్రంథంలో. కాబట్టి తప్పకుండా ప్రార్థించాలి. ఈ దినాల్లో మనం సంఘాలు చూసినప్పుడు సంఘములు నామకార్థంగా అయిపోయింది. భవనాలు ఉన్నాయని గర్విస్తున్నారు, పెద్ద పెద్ద ఆలయాలు మాకుందని వారు గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ ఆ సంఘం ద్వారా ఫలము చాలా తక్కువగా అయిపోయింది. ప్రార్థన లేని సంఘాలు చూడండి, ప్రార్థన లేని జీవితమైనా, ప్రార్థన లేని కుటుంబమైనా, ప్రార్థన లేని సంఘమైనా, ప్రార్థన లేని దేశమైనా అది చచ్చుబడిపోయినట్టే ఉంటుంది. నేను చాలా కాలం క్రింద ప్రభు నాకు ఒక పాఠం నేర్పించినాడు. అప్పుడు అనేక పనుల భారంతో ఉండేదాన్ని. పరిగెత్తుకొని ఉద్యోగానికి వెళ్ళాలి, పరిగెత్తుకొని పరిచర్యకి వెళ్ళాలి, పరిగెత్తుకొని ఇంటి పనులు చేయాలి. అప్పుడు ఒకరోజు సాయంత్రం నా కిచెన్ అంతా నేను క్లీన్ చేసి ఆ పొయ్యి అంతా తుడిసి అంత పని అంతా అయినాక ప్రార్థన చేసి పడుకున్నాను. పొద్దున్న లేచినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ పొయ్యి ఇప్పుడు చల్లగా ఉంది కదా, చల్లగా ఉన్నప్పుడు ఏదో ఒక క్రిమికీటం దాని మీద నుండి కీటకం వెళ్ళినట్టు మనకు చూస్తాం. కానీ ఒక్కసారి నువ్వు నిప్పు ముట్టించిన తర్వాత ఒక్క కీటకము కానీ, క్రిమి కానీ, పురుగు కానీ దరిదాపుకు రాదు. ఎందుకంటే ఆ మంటకు అది భయపడుతుంది అన్నమాట. అంత సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే చాలు. మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి, సాతాను బారిలో పడొద్దు, సాతాను శక్తులు ఏది మేము ఆవరించకూడదంటే ప్రార్థన అనే మంట మీ కుటుంబంలో మండుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుతూనే ఉండాలని లేవియాకాండం 6:23 మనం చూస్తున్నాం. నిత్యము మండాలంట. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఎడతెగక మీరు ప్రార్థన చేయాలి. ఎడతెగక ఎలా ప్రార్థన చేస్తాము? ప్రే వితౌట్ సీజింగ్. అంటే మనకు వేరే పని ఉందా లేదా? పనులు ఉంటాయి కదా, పనులలో కూడా ప్రార్థన చేయాలని అర్థం. ప్రార్థన అనే ధూపము ఆరిపోకూడదు. చల్లబడిన వాటి మీదనే ఏదైనా వచ్చి వాలుతుంది, కానీ మండుతున్న వాటి మీద ఏవి కూడా రావడానికి ఉన్న ధైర్యం దానికి ఉండదు. వస్తే కూడా కాలి భస్మం అయిపోతుంది. అందుకే మన గుండెల్లో ప్రార్థన అనే మంట ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు ప్రార్థన చేసింది. ఆమె సొంత కార్యాల కొరకు ప్రార్థన చేయలేదు. ఆమె దేశం కొరకు ప్రార్థన చేసింది. ఆమె సొంతగా ప్రార్థన చేయలేదు. ఆమె మరి పనివారితో కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందని మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తున్నాము. అంటే నాకు సంతోషపరిచిన మరి సంఘటన ఏంటంటే, ఈమె రాణికి ఏం కొదువు ఉంటుంది? రాజగృహంలో ఆమె సంతోషం సుఖం అనుభవించే స్త్రీకి తన ప్రజలు నశించిపోతుంటే ఈమెకి ఎందుకు ఇంత చింత వచ్చింది అంటే, ఆమె ఆత్మల భారం ఉన్నది ఆమెకు. తన సొంత ప్రజలు యూదులు నశించిపోతున్నారంటే ఆమెకు చింత కలిగింది. ఆమె సుఖాసక్తి గల స్త్రీ కాదు, సుఖభోగం లేని ఆసక్తి గల స్త్రీ కాదు. ఆమె తన సొంత వారి గురించి ఆలోచిస్తుంది అన్నమాట. అయ్యో, నా ప్రజలు నశించిపోతున్నారు, నేనేం చేయాలి? ఒకవేళ ఈ సమయం కొరకే నన్ను దేవుడు ఇక్కడ రాణిగా నియమించినాడేమో, కాబట్టి ఐ హ్యావ్ టు ప్రే. 3 రోజులు ప్రార్థించిందని వాక్యంలో ఉంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను. బుక్ ఆఫ్ ఎస్తేర్ 4th chapter 16 onwards. నీవు పోయి షూషాన్ నందు కనబడిన యూదులందరినీ
సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఫాస్టింగ్ ప్రేయర్. మీరు ఎంతమంది ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారో నాకు తెలియదు, నేనేం అడగను, నేనేం జడ్జిను కాదు ఇక్కడ. మీరు చెయ్యండి, మంచిది, జవాబులు చూస్తారు. ఎస్తేరు రాణి 3 రోజులు ఉపవాసం ఉండిందంట. రాణి ఉపవసిస్తే మనం ఎందుకు ఉపవాసం ఉండకూడదు? ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి మరి అన్నపానములు చేయకుండా ఆమె మరి తన పనికెత్తలు కూడా ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉంటుంది. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తమైన ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించదు, నేను నశించదు. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారంగా జరిగించాను. చూడండి, ఈమె ప్రార్థనకు పూనుకున్నది. ఆమె రాజు సముఖంలో వెళ్ళాలి, అది ప్రవేశించకూడని సమయంలో వెళ్ళాలి. రాజు ఒక ఉగ్రతను భరించాల్సి వస్తుందేమో అని భయం ఉన్నది ఆమె. కానీ ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చినాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థిస్తే నీకు ధైర్యం పెరిగిపోతుంది. వాక్యంలో మనం చూస్తాం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, తన కలిగిన భయములన్నిటిలో నుండి విడిపించను. అయితే ఈమె భయం ఉన్నది, కానీ పనికత్తెలతో కలిసి 3 రోజులు అన్నపానములు పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ధైర్యంగా ఆమె రాజు సముఖమునకు పోతుంది. అప్పుడు ఏం జరిగిందని 5వ అధ్యాయము మీరు 2వ వచనం చూడండి. రాణి అయిన ఎస్తేను ఆవరణంలో నిలుచుని ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టాను. నేను ముగిస్తున్నాను, ఎందుకంటే మనల్ని చూసి ఇతరులకు దయ పుట్టాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమంది భర్తలు ఉంటారు, వారు భర్తలు కాదు, పోలీస్ కమిషనర్లు లాగా ఉంటారు, ఎప్పుడు భయపడుతూనే ఉండాలి. కానీ అట్టి కఠిన హృదయాలు కూడా మరి జాలి కలిగి మనతో ఉండాలంటే తప్పకుండా ప్రార్థనే మనకు మార్గము. దేవునికి స్తోత్రం. ఈమె ప్రార్థన చేసింది. కఠినుడు అయిన రాజు, పోగూడని సమయం, కానీ ఆమె తన ప్రజల నిమిత్తం విజ్ఞాపన చేయాలి. షీ నోస్ దట్ గాడ్ నీడ్స్ హర్ ఫర్ దట్ టైం. ఆ సమయం ఆమె కొరకే ఆసన్నమైందని తెలుసు ఆమె. తన ప్రజలందరూ నశించిపోతారు ఇఫ్ షీ డజంట్ టేక్ 1 స్టెప్. ఆమె ధైర్యంగా తన పనికత్తెలతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆమె రాజు సముఖానికి వెళుతున్నది. ధైర్యంగా నేను నశించదు, నా ప్రజల కొరకు నేను విజ్ఞాపన చేస్తాను. ఆమె ఆవరణంలో ఉండగానే రాజు ఆమెను చూడగానే ఏం కలిగిందట? దయ కలిగిందట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీలో చాలామంది ఉద్యోగస్తురాళ్ళు ఉన్నారు. మీ బాస్కు మీ మీద దయ కలగాలంటే ఒక్కరోజు ఉపవాసం ఉండి పోండి, కరిగిపోతాడు మంచులాగా. హల్లెలూయా. భర్తలు కఠినులు అయితే కూడా ఉపవాసం ఉండి చూడండి. దే విల్ మెల్ట్ అవే లైక్ ఐస్. ఒక అధికారిని కలవడానికి పోతున్నావు, ఒక మరి రాజకీయ నాయకుని వెళ్ళిపోతున్నావు, సీఎంను కలుస్తున్నావు, జస్ట్ ట్రై దిస్ మెథడ్. నువ్వు ఉపవాసం ఉండి తగ్గించుకొని ప్రార్థన చేసి విశ్వాసంతో వెళ్ళినప్పుడు అక్కడున్న వాతావరణం అంతా మార్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేను నా మాటలు ముగిస్తున్నాను. మనం అందరం ప్రార్థన చేయాలి. మనకు వివిధ మరి అవసరతలు ఉన్నాయి. ఒకరి అవసరత కాదు ఇంకొకరి అవసరత, కానీ కలిసికట్టుగా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇది ఎంతో చక్కగా అనిపిస్తుంది నాకు. ఇంతమంది స్త్రీలు ఒక్కసారి కలిసి ప్రార్థన చేస్తే ఆ పరలోక ద్వారాలు తెరుచుకుంటాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుని సింహాసనాన్ని కదిలించడానికి మరో మార్గం లేదు, అది ప్రార్థనే. ఆటమ్ బాంబ్ అంట భూమిని కదిలిస్తుందట, కానీ ప్రార్థనా శక్తి దేవునే కదిలిస్తుందట. దేవుని స్తోత్రం. కనుక మనం ప్రార్థనలో ముందుకు సాగాలి. మరి ఎక్కువగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నేను మరి ఏప్రిల్ 12వ తారీఖు జరగనున్న మహాసభ, ప్రార్థనా సభ చాలా జయకరంగా జరగాలని మనమందరం ప్రార్థించాలి. ఇది స్వార్థం లేని ప్రార్థన కదా. దేశం కొరకున్న ప్రార్థన, ప్రజలందరి కొరకున్న ప్రార్థన, అధికారుల కొరకున్న ప్రార్థన, మరి రైతులు, పోలీస్ శాఖ, మరి వైద్యులు, ఇలాంటి శాఖలందరి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థనలు తప్పకుండా వింటాడు. తగ్గించుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు గగనం చీల్చుకొని దేవుడు దిగొచ్చి ప్రార్థన జవాబిస్తాడని, మన ప్రజలందరూ క్షేమంగా ఉంటారని, ముఖ్యంగా హింసింపబడుతున్న దేవుని ప్రజలు సురక్షితంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి.
దేవుని రాజ్యం వ్యాప్తి పొందాలి, దేవుని రాజ్యం కట్టబడాలి. ప్రతిరోజు నిత్య నరకానికి ఎంతమంది నెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఆత్మల భారం మనకు కావాలి, కష్టపడి సేవ చేయాలి, ఆత్మలను సంపాదించాలి, ప్రభు యొక్క వెలుగుకు వారిని తిప్పాలి. ఆ మంట రోషం మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, మీరు అందరు లేచి నిలబడితే. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ నామము గొప్పది, అన్ని నామముల కంటే గొప్ప నామము యేసు నామము. ఈ నామంలో మేము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నీవు ఆకాశమందుండి నీవు తండ్రి మమ్మను దృష్టించి మా యొక్క మనవులు అంగీకరిస్తానన్నావు. మా పాపములు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపమైన హృదయంతో నీ తట్టు తిరిగినప్పుడు నీవు ఆలకించని ఏ ప్రార్థన లేదు నాయనా, నువ్వు త్రోసివేయవు మా ప్రార్థన. కాబట్టి ఏప్రిల్ 12వ తారీఖు జరగనే ఉన్న ఆ ప్రార్థనా కూడికను మీరు చేతులెత్తి ఆశీర్వదించి మంచి వాతావరణం ఇచ్చి పెద్దలందరినీ సమకూర్చి జనాలను సమకూర్చి బహు గొప్ప ప్రార్థనలు అక్కడ జరగాలని దాసరాలు ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అది ఒక గొప్ప విజయవంతంగా మీరు జరిగించమని కోరుతున్నాను. ఆ ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో ధూపార్తిగా నిలబడాలని మేము కోరుతున్నాము. మా దేశం నిమిత్తమే ప్రార్థిస్తున్నాము తండ్రి. దేశము క్షేమంగా ఉండాలంటే ప్రభువా తప్పకుండా ప్రజలు ప్రార్థించాలి నాయన. మరి ఇంకా రానున్న ఎలక్షన్స్ కొరకు కూడా నీ దాసరాలు ఈ సంఘంతో కలిసి నేను ప్రార్థిస్తున్నాను. నీ చిత్తంలో ఉన్న ప్రభుత్వము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అరాచకాన్ని మీరు కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాను. సుఖము, నెమ్మది, సమాధానం, శాంతి మా దేశంలో ఉండాలని, మహారక్షణ మా దేశంలో మీరు అనుగ్రహించాలని, నీ పరిశుద్ధమైన రక్తం ద్వారా ప్రభా ప్రతి దుర్నీతిని తొలగించమని మేము ప్రార్థిస్తున్నాం. అనేకులు రక్షణ మార్గంలో రావాలని, మేము చేస్తున్న ప్రయాసము, మేము చేస్తున్న మరి కష్టాన్ని మీరు మరి తప్పకుండా లెక్కలోకి తీసుకొని అనేక ఆత్మలను మీ కొరకు సంపాదించడానికి మాకు ఒక్కొక్కరికి కూడా అలాంటి తృష్ణ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ అందరినీ సంపూర్ణంగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి.